ప్రభా మధ్యాహ్న సమయంలో మరొకసారి సన్నిధిలో ఉండి మరి జ్ఞానించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నా. వచ్చిన ప్రతి రాష్ట్రం జీవించండి ప్రభా, గొప్ప దేవుడు అని తిరిగి స్తోత్రం చేస్తున్నా. సమయాన్ని అనుకూలపరచండి, బలపరచండి. ఈ చిత్రం ఏర్పాటు ఎలా ఉండాలా జీవించడా సహాయపడుతున్నాం. పాపని నన్ను కూడా కానీ మరుగుపరుచుకొని చదవబడిన లేఖన భావం ద్వారా నాతో మాట్లాడండి. దేశంలో శక్తి కార్యం దూరపరచమని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగిస్తాం. ప్రార్థించి పెట్టుకున్నా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 28-29 వచ్చిన కలిసి చదువుకుంటా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీని మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఈ రెండు భాగాల్లో కూడా మొదటి 28వ వచనంలో చివరి భాగంలో నేను మీకు విశ్రాంతిని కలగజేతును. 29వ వచనంలో చివరిలో అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఎప్పుడు అంటే ఆయన యొక్క నేర్చుకున్నప్పుడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి చూడగలిగితే మన ఈ రెండు వచనాలు కూడా మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. అందరూ కూడా మరి తెలిసినటువంటి లేఖన బాగా అయినప్పటికీ దేవుడు తన కృప చొప్పున మరొకసారి ధ్యానం చేయగలుగుటకు అవకాశం ఇచ్చున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఇది రక్షణాత్మకమైనటువంటి పిలుపుకు సంబంధించినది. 2వ వచనము రక్షణ అనుభవంలో ఉన్న యేసు ప్రభు శిష్యులతో చెప్పినటువంటి వాక్యం. ఇక్కడ చూడగలిగితే ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారు మరి ఎలాగా ఉంటే వాళ్ళ జీవితంలో ఏమంటున్నాడు? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎలాగ ఉంటే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అందుకే చూడండి, మనమంతా దేవుణ్ణి నమ్ముకున్నాము, రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళము. అందుకే మన పరిస్థితులను బట్టి ఆనాటి మరి అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే విధానాన్ని బట్టి, చేకూడి ఉండే విధానాన్ని బట్టి ఆ యొక్క ప్రజలు వారికి ఒక పేరు పెడుతూ వచ్చారు. అక్కడ 11వ అధ్యాయము 26వ వచనం, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యుడు క్రైస్తవులుగా అనబడి, క్రైస్తవులు అంటే ముందుగా మనకున్న పేరు ఏంటంటే శిష్యుడు. క్రైస్తవులు అంటే దేవుణ్ణి కలిగిన వారని ప్రజలు అనుకుంటారు. కానీ క్రైస్తవులు అనే దానికంటే కూడా శిష్యుడు అనిపించుకోవడము ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే లోకంలో క్రైస్తవులు ఉన్నారు, వారి వలె మనము క్రైస్తవ్యము మనలో ఉంది, శిష్యులుగా ఉండలేకపోతుంది. శిష్యులు అంటే ఏంటి? వెంబడించేవారు, అనుసరించేవారు, అన్వయించేవారు. క్రైస్తవులు వేరు, శిష్యులు వేరు. కాకపోతే బయట ప్రజలు ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని నమ్మారు కాబట్టి వీరు క్రైస్తవులు అంటారు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే క్రైస్తవుల కంటే ముందు మన పేరు ఏంటంటే శిష్యుడు. అంటే దేవుడి చిత్తానుసారమైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్య భాగాలను అనుసరించి మన జీవితాన్ని కొనసాగించుకునే వారిని ఆయన శిష్యులు అంటారు. శిష్యులు అంటే ఎలా ఉండాలి అని అంటే ఆయన చిత్తము, ఆయన యొక్క ఏర్పాటు ఏదై ఉందో దాన్ని నెరవేర్చేవారుగా.
మన తల్లిదండ్రుల మాట మనం విని ఎట్లా ప్రయోజకులుగా జీవించాలని మన తల్లిదండ్రులు కోరుకుంటారో, అదే రీతిగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన శిష్యుడిగా ఏర్పాటు చేసుకొని ఆయన చిత్తం నెరవేర్చే వారిగా చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని తన్ని వెంబడించారు వారే ఆయన యొక్క పాత్రుడు. ఇక్కడ నా పాత్రుడు కాడు అంటున్నాడు. తన సిలువ అంటే ఏమనుకుంటాము? యేసు ప్రభువారు ఆనాడు మోసినటువంటి సిలువను మోయటం అనేది కాదు, కానీ ఆయన ఏది చేయాలో, ఏది చేయమని చెప్పాడో అది చేయడం. తర్వాత ఆయన ఆలోచనలు ఏంటో అవి. ఆయన యొక్క సిలువను ఎత్తుకోవడం అంటే ఆయన ఏం చేయమన్నాడు అది చేయడము. ఆయన ఆలోచన ఏ విధంగా ఉన్నామో మన ఆలోచనలు అలాగే ఉండడము. ఆయన ఏది వదిలేయమన్నాడో దాన్ని మనం వదిలేసి జీవించడం. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, దేవునికి విరోధమైనవి మన జీవితంలో ఏవైనా ఉంటే అలా చేసిన వారు ఆయన శిష్యులుగా పిలువబడలేరు. తర్వాత లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. 14:27. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు. తన సిలువను మోసుకొని అంటే మన యొక్క సిలువను మనమే మోసుకొని, మన యొక్క పరిస్థితులు ఏవై ఉన్నాయో వాటిని దేవుని చిత్తానుసారంగా కలిగి మోసుకోగలిగితేనే ఆయన శిష్యులుగా మనము పిలువబడతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి 16:24. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపని కోరిన యెడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటే మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన మనకు వచ్చే సాంప్రదాయమైనటువంటి పరిస్థితులు చొప్పున జీవిస్తే మనకు అనిపిస్తాం. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పనులు మనం చేయగలిగితే అప్పుడు ఎవరు కనిపిస్తారు? మనలో యేసు ప్రభు వారు కనిపిస్తారు. అలాంటి పరిస్థితులు గుండా తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను తగ్గించుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. నీలో నుంచి ఎవరు కనిపించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన శిష్యుడిగా, ఆయనకు ఇష్టమైన వారిగా, ఆయన యొక్క మరి తనను వెంబడించే వారిగా ఉంటారు. మరి మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? క్రైస్తవులుగా ఉంటారా? ఆయన శిష్యుడిగా ఉంటారా? మిమ్మల్ని ఏమని పిలవాలి? మమ్మల్ని క్రైస్తవులని పిలిస్తే చాలనుకుంటున్నారా? లేదా యేసు ప్రభు వారి శిష్యులని పిలవాలని అనుకుంటున్నారా? శిష్యులంటే ఎవరు అనంటే ఆయన అడుగుజాడల యందు ఆయన మార్గంలో నడుచుకునేవారు. అట్లాంటి వారు ఎక్కడ నేర్చుకుంటారట? ఆయన యొక్క నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన ఎంత ఏమి నేర్చుకోవాలి అనంటే, ఆయన దగ్గర ఉండాలి అనంటే, ఆయన ప్రజలుగా పిలువబడాలి, ఆయన శిష్యులుగా పిలువబడాలి అనంటే మనం ఆయన కలిగిన మనస్సు, ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడు? నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడు. ఎలా ఉండాలి? ఆయన కలిగిన మనస్సు, ఆయన దీన మనస్సును కలిగి ఉన్నాడు. మనం కూడా కొన్ని సందర్భంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే దీన మనస్సు మనలో చూపిస్తూ ఉంటాము, మిగతా సందర్భంలో చూపించు. కాబట్టి మన జీవితంలో దీన మనస్సు అనేది రోజు రోజు పెరుగుతూ ఉండాలి. రోజు దాన్ని మనము పెంపొందించుకోవాలి. ఆయన ఎవరు అనంటే సాత్వికుడు, దీన మనస్సు. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నావు? ఇలా రోజు చర్చికి వెళ్తావు, వారకుడికలకి వెళ్తావు,
ఆదివారం మందిరాన్ని విడవకుండా వెళ్తావు. నీ ప్రభు నీకేం నేర్పాడు అని అంటే గొడవడమని నేర్పాడా? కొట్లాడుకోమని నేర్పాడా? ఈర్ష్య ద్వేషాలుగా జీవించమని నేర్పాడా? కొందరు తల్లులు పిల్లలకి నేర్పిస్తారు, ఒకటి కొడితే రెండు కొట్టారు. తండ్రి కూడా అంటాడు నేను తక్కువ కాదు, ఒకటి కొడితే. కానీ మన తండ్రి అలా నేర్పిస్తున్నాడా? దీన మనసు, తను తాను తగ్గించుకునే మనస్సును కలిగి ఉండమని నేర్పిస్తున్నారు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు ఏమవుతారు? హెచ్చించబడుతూ ఉంటారు. ఎంత గొప్పవారైనా సరే, ఎంత దీనుడైనా కావచ్చు, తను తాను ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో వారు ఏం చేయబడతారు? దేవుని యొక్క పరిస్థితులలో హెచ్చించబడతారు. తను తాను ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో దేవుని యొక్క ప్రజలు ఎప్పటికప్పుడు హెచ్చించబడతారు. మరి అది ఎప్పుడు ఉండాలి? ప్రతి పరిస్థితిలో కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. మాట్లాడే మాటలో తగ్గింపు స్వభావం ఉండాలి. విలువిచ్చే దాంట్లో తగ్గింపు స్వభావం ఉండాలి. కుటుంబం మధ్య జీవించేటప్పుడు తగ్గింపు స్వభావం ఉండాలి. ఉద్యోగ బాధ్యతలు కావచ్చు, కూలి పనులు, మనం చేస్తున్న పనులలో ఏవైనా కావచ్చు, నీలో ఏం కనిపించాలి? తగ్గింపు స్వభావం. అవును కదా, ప్రభుని ఎరిగి ఉన్నాడు కనుక ఒకప్పుడు కోపిష్టి ఏదైనా మాట అంటే పడనటువంటి వాడు ఇవాళ చూడు కుక్కిన పేన్లాగా ఉన్నాడు అనే సాక్ష్యము వెళ్ళాలి. అంతే కాబట్టి నా నోరు తెలిస్తే భయపడేది. ఈ ప్రభు నీకు ఏం నేర్పాడు? గయ్యాలిగా ఉండమని నేర్పాడా? కొట్లాడగా ఉండమని నేర్పాడా? కోపంగా ఉండమని నేర్పాడా? నేర్పలేదు కదా. నేను దీనుడను సాక్షుడను కనుక మీరు నా యొక్క నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి ప్రభు అంటే దీన మనసు కలిగి ఉండడము నేర్చుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మన ప్రభు తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 2వ అధ్యాయము 5 నుంచి 6, 7, 8 వచనాలు కలిసి చదువుకుంటాం. 5 తను తానే యుక్తికుడిగా చేసుకునేను. ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. చూశారు కదా, ఇక్కడ మనం చూస్తున్నాము. నీ తండ్రి ఎంతో గొప్పవాడు, ఎంతో భాగ్యవంతుడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తికునిగా చేసి. చూసారా, దీన మనస్సు కలిగిన వారిలో 2 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. వారు విధేయత చూపిన వారుగా ఉంటారు. చూడండి, మనము 8వ వచనంలో చూస్తున్నాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిరోమరణం పొందినంతగా విధేయత చూపిన వాడు ఉన్నాడు. రెండోది, తను తాను తగ్గించుకున్నవాడుగా. తను తాను తగ్గించుకునడము ఎంతో మేలు, ఎంతో దీవెన. చూడండి, మనము చూస్తూ ఉన్నాము. మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు మరి ఎంతోగానో తను తాను తగ్గించుకున్నవాడిగా, పరిసయ్యుడు తను తాను ఎంతగానో వెచ్చించుకున్నవాడిగా చూస్తున్నాం. సుంకరి అంతకంటే ఎంతగానో తగ్గించుకున్నవాడిగా చూస్తున్నాం. అదేంటి ప్రభువా, నీ మందిరానికి వస్తున్నాను, నీ యొక్క సన్నిధిలో ఉంటున్నాను, ఉపవాసం చేయమంటే చేస్తున్నాను, దశభాగం ఇవ్వమంటే ఇస్తున్నాను, సువార్త చేయమంటే చేస్తున్నాను, అనేకులు మందిరాన్ని శుభ్రపరచమంటే పరుస్తున్నాను, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆదివారం యొక్క ఆరాధనలో పాల్గొంటున్నాను, ఇతర వారకుడికలు ఏమైనా ఉంటే అందులో కూడా నేను వస్తున్నాను. నేను చేసే ప్రార్థన నీకు నచ్చలేదా ప్రభు అంటే నాకు నచ్చలేదనే చెప్తాడు.
అన్నీ ఉన్నాయి కానీ నీలో ఏం లేదట, తగ్గింపు స్వభావము లేదు. అందుకనే ఏమీ లేదు, వాడిలో తగ్గింపు స్వభావం ఉంది కనుక వాడిని దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు. ఇదే ఎవరైతే తాను తగ్గించుకున్నారో వారిలో ఈ 2 లక్షణాలు కనిపిస్తాయి. విధేయత చూపడము, తండ్రి మాట వినేటటువంటి తత్వం ఉంది. వీటిలో ఏముంది అంటే తండ్రి మాట వినేటటువంటి, విధేయత చూపేటటువంటి గుణం ఉంది. రెండవది తను తాను తగ్గించుకునేదిగా ఉంది. దేవాది దేవుడే మరి ఎంతో గొప్ప దేవుడు, తను దేవుడితో ఉండడము మరి భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకున్నాడు. మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే ఏం చేసుకున్నాడు, రిక్తికునిగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఎంత నువ్వేం నేర్చుకోవాలి అని అంటే, నువ్వు కానీ నీవు కానీ మనము కానీ ఆయన శిష్యులుగా ఉన్న మనము తను తాను తగ్గించుకోవడము నేర్చుకోవాలి. దీన మనసు కలిగి ఉంచుకోవాలి. దీన మనసు. రెండవది మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. నీలో ఇంకా ఏం కనపడాలి? దీన మనసు కలిగినటువంటి మన జీవితంలో ఏం కనిపించాలి అని అంటే అక్కడ మనం చూస్తున్నాం 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరం చూపించాలి. ఇతరుల మానవుడు ఎలా నువ్వేం చూపించాలి? నీ ప్రభువును చూపించాలంటే నీలో విధేయత చూపించాలి, నీలో తగ్గింపు స్వభావాన్ని చూపించాలి, నీలో ఇంకేం చూపించాలంటే కనికరమైన మనసును చూపించాలి. ఈరోజు మనం చాలా సందర్భంలో గమనిస్తున్నాము, ముఖ్యంగా ఈ బస్సుల్లో మరి లేడీస్, మహిళలు ఉచితమైనటువంటి పరిస్థితి కల్పించిన కారణాన్ని బట్టి ఏమో తెలియదు కానీ సీటు దొరకకపోతే గొడవ, మగవాళ్ళ కంటే ఎక్కువగా దూసుకుని పోవడం, అన్నిట్లో ఏది నీ కనికరమైన మనస్సు, పక్కన వాళ్ళు నీ సీటు ఆక్రమిస్తే లేదా వాళ్ళు కావాలని కోరుకుంటే ఇవ్వలేనటువంటి మనస్సుని, ఉచితంగా వచ్చిన సీట్నే ఇవ్వలేనటువంటి వారిగా ఉన్నాం. దేవుని పిల్లలుగా ఉన్న మనము మరి ఇతరుల ఎడల నీ కనికరాన్ని చూపించే వారిగా ఉండాలి. అంతే తప్ప కఠినంగా ఉండవద్దు. ఎంతో గొప్పవారిగా పిలువబడుతున్నామో మనసు మాత్రమో కఠినం. హెస్కేల్ కూడా అంటాడు, అయ్యా నీవు నాలో ఉన్న రాతి హృదయమును తీసివేసి మాంసపు గుండెను నీవు నాకు ఇచ్చినావు. మరి ఆ మాంసపు గుండె ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ నాలో ఉంచి నీ యొక్క ఆజ్ఞను, కట్టుదలను అనుసరింప చేసేదిగా ఉంటుంది. అటువంటి కనికరమైన మనస్సు, అటువంటి విధేయత కలిగిన మనస్సు, అలా తగ్గించుకునే మనస్సు మన దేవుడు మనకు నేర్పించిన వాడిగా ఉన్నాడు. అందుకే నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను నా యొక్క మీరు నేర్చుకుని. ఏం నేర్చుకున్నాము అంటే తగ్గింపు స్వభావం కలిగిన వారిగా మనము జీవించాలి. పూర్వ దినాల్లో ఇదే కనికరమైన మనస్సు, ఇదే దీన మనస్సు, ఇదే మరి గొప్ప మనస్సు, తగ్గించుకునే మనస్సు, ఏమంటారు, విధేయత చూపిన వారిగా ఉన్న కారణాన్ని బట్టి పూర్వ దినాల్లో కుష్ఠరోగాన్ని నిర్మూలన చేయడం కొరకే ఈ యొక్క సహోదరి మరి మదర్ తెరీసా తను ఎంతో మరి చారిటబుల్ ట్రస్ట్ అన్ని స్థాపించడం జరిగింది. కారణం ఏంటంటే తనకేమీ సంపద లేదని కాదు, తనకేమీ ఏమీ లేదని కాదు, కానీ దేవుని యొక్క మరి చిత్తము, దేవుని యొక్క మనస్సును కలిగి ఉన్న కారణాన్ని బట్టి కుష్ఠరోగుల్ని ఇష్టపడుతూ వచ్చింది. కుష్ఠరోగులకైనా వాటి కోసము ఆమె భిక్షం ఎత్తుకోవడానికి కూడా వెనకాడలేదు. కొన్ని సందర్భంలో ఆ యొక్క కలకత్తా వీధులలో కుష్ఠరోగులకు అవసరమైనటువంటి వైద్యం అందించడానికి, వారి ఆహారం కోసము కొంత ధన సహాయము అవసరమై ఉంటుండగా ఆమె భిక్షాటన చేసిన సందర్భంలో కొందరు ఆమెను ఘోరంగా అవమానిస్తూ వచ్చినారు. ఎంతగా అవమానించారంటే ఆమె ఈ యొక్క కుష్ఠరోగుల సహార్థమై దానం చేయండి అని అన్నప్పుడు ఉమ్ము వేస్తూ వచ్చినారంట. ఉమ్ము వేస్తే ఆమె ఏం చేసిందంటే, అయ్యా నువ్వు నా కొరకైతే ఉమ్ము వేసి ఉన్నావు, మరి ఈ యొక్క కుష్ఠరోగులకు ఏమి సహాయం చేస్తావు అని మళ్ళీ అడగటం మొదలుపెడుతూ వచ్చింది. ఎంత మనస్సు,
ఈరోజు భారతదేశంలో కుష్ఠ రోగాల్ని నిర్మూలన చేయడానికి ఆ యొక్క క్రీస్తేస్ మనస్సు ఆ రీతిగా సాగదు. నీవు నీ పక్క వారి మీదనే కనికరం చూపించలేవు, నీ ఇంట్లో వారి మీదనే కనికరం చూపించలేవు, నీ సంఘస్థుల మీదనే కనికరం చూపించలేవు. మరి ఎలా ఆయన శిష్యుడిగా మనము పిలువబడతాం? ఎదుటి వారి మీదనే మనము కనికరం చూపించలేని వారిగా ఉంటున్నాము. కాబట్టి నీవు తాను తగ్గించుకునే మనసును చూపిస్తున్నావా అనేది ప్రాముఖ్యము. నీ ఇంట్లో ఉన్న వారి మీదనే కనికర మనస్సు, తగ్గింపు స్వభావం చూపించాడు. ఒక మాట అంటే 10 మాటలు ఇంకా ఏదైనా ఒక మెట్టు పైకే ఉంటావు తప్ప ఎక్కడ కూడా ఒక మెట్టు కిందిగా ఉన్న సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అని ఎవరైనా అడిగినప్పుడు నన్ను ఇట్లనే చేయమన్నాడని చెప్తామా? చెప్పలేము. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. దీన మనస్సు అని అంటే కనికర మనస్సు, తను తాను తగ్గించుకునే మనస్సు, విధేయత చూపేటటువంటి మనస్సు. తల్లిదండ్రులు ఏదంటే ఎదురు చెప్పడము దీన మనస్సా? తల్లిదండ్రులు ఏదంటే ఎదురు చెప్పడం దీన మనస్సా? కాదు. జ్ఞాపకం ఉంచుకోవాలి కనికర మనస్సు. ఎందుకు నన్ను అన్నారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మ నువ్వు ఇలా ఉండు అని అన్నామనుకోండి, నువ్వేది నాకు చెప్పేది అనడం మనసు దీని మనసేనా? విధేయత చూపే మనస్సేనా? అవునా ప్రభువా, అలాగే నేను జీవిస్తాను ప్రభువా, నా యొక్క పరిస్థితిని క్షమించు ప్రభువా, మరలా అలాంటి పరిస్థితి రాకుండా నీవే సాయం చేయి ప్రభువా అనేది దీన మనస్సు, తను తాను తగ్గించుకునే మనస్సు. అట్లాంటి మనస్సు కావాలి. అట్లాంటి మనస్సు ఉన్నప్పుడే, అందుకే చూడండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆనాడు మరి అన్నపూర్ణగా పిలువబడేటువంటి కారణం ఏంటి అని అంటే ఆ యొక్క మరి ధవళేశ్వరం వద్ద నీటిపారుదల కలగజేసినటువంటి అతను దీన మనసు కలిగిన కారణాన్ని బట్టే కదా. ఎక్కడో బ్రిటిష్ అతను ఇక్కడికి వచ్చి ప్రజలకి సహాయం చేయాలని ఎలా వచ్చింది ఆయనకి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సు అతనిలో ఉంది కనుక మంచి మరి ఆ యొక్క ధవళేశ్వరం వద్ద కట్టబడిన కారణాన్ని బట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా పిలువబడుతూ వచ్చింది. ఆయనకి ఏమైనా ఉపయోగమా? ఆయనకున్నా కానీ తాత్కాలిక ఉపయోగం ఉంటుంది, కానీ ఈనాటికి కూడా లబ్ధి పొందేటటువంటి ఉపయోగం ఆయనకు ఉంటుందా? కాబట్టి చూడండి, ఆయనలో ఏ మనస్సు ఉంది అని అంటే తను తాను తగ్గించుకునే మనస్సు. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయటికి కనిపిస్తూ ఉంటారు. ఈయన మన జీవితంలో ఈ అబ్బాయి విధేయుడు అంటాం. ఆయనలో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకునే మనసును కలుగజేశాడు. అయ్యా నువ్వు వెళ్ళే మందిరంలో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నీలో ఎంతో కనికరమైన మనస్సు ఉంది అని కనిపించాలి. అమ్మా నువ్వు వెళ్ళే మందిరంలో, నువ్వు వెళ్ళే ఇస్మా ప్రార్థనలో ఏం కనిపిస్తుందో నాకు తెలియదు, ఎవరేం బోధన చేస్తారో నాకు తెలియదు, కానీ నీలో ఆ కనికరమైన మనస్సుని నేను చూశానమ్మా అని చెప్పాలి. అనిలు కూడా అడుగుతారు, అమ్మా లేకపోతే ప్రార్థన అంటావు, అదంటావు, ఇదంటావు, ఏంటమ్మా నువ్వు నేర్చుకుంది? గయ్యారిగా ఉండడమా నువ్వు నేర్చుకున్నది అని అడుగుతారు. ఓరవలేని తనవా నువ్వు నేర్చుకున్నది అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తావు? నా తండ్రి దీని మనసుడు, తను తాను తగ్గించుకునేవాడు, నాకు ఇదే నేర్పిందని అంటావా? కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. రక్షణ అనుభవంలో ఉన్న మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులుగా చెప్పుకుంటున్న మనం ఏది నీలో కనికరమైన మనస్సు, ఏది దీనమైన మనస్సు, ఏది కనికారం తగ్గించుకునే మనస్సు, ఇలాంటివి మనము చూపించేవారిగా ఉండాలి. రెండవదిగా నీ మన జీవితంలో దేవ స్వభావం కలిగిన వారిగా ఉండాలి. ఎక్కడ చూస్తున్నాం? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారదునట్లు వాటిని అనుగ్రహించును. ఏం అనుగ్రహించినాడు దేవుడు? దేవ స్వభావమునందు
పారివారన్నట్లు నీలో దురాశ ఉండొద్దు. అత్యధికమైన అనవసరమైన ఆశలు ఇవన్నీ కూడా నీలో లేకుండా, ఎప్పుడైతే నేను మన జీవితంలో దురాశ అనుసరించడం వల్ల లోకమందు ఏమొస్తుందంట? భ్రష్టత్వం వస్తుంది. కాబట్టి మనకు దేవ స్వభావం కలిగిన వారు దురాశ ఉండదు. వారిలో ఏముంటది? దీర్ఘశాంతము, శాంతి, సమాధానము, నెమ్మది, ప్రేమ, ఆత్మ ఫలములు మాత్రమే వారిలో కనిపిస్తాయి. దానికి వ్యతిరేకమైన ఫలములు అవి మన జీవితంలో భ్రష్టత్వమును కలగజేస్తాయి. కాబట్టి మన జీవితంలో ఏం కనిపించాలి అంటే దేవ స్వభావము కనిపించాలి. అయ్యా నేను మరి గతంలో పాత జీవితం ఉంది, అప్పుడప్పుడు గుర్తు చేస్తుంది అని అంటే ఆ జీవితం వద్దనే కదా దేవుడు ఈ జీవితాన్ని మనకు అనుగ్రహించింది. ఇప్పుడు చాలామంది చెప్తారు, నేను పాత జీవితంలో పెద్ద పెద్ద థియేటర్లోకి వెళ్ళి పెద్ద పెద్ద స్క్రీన్ మీద బొమ్మలు చూస్తూ వచ్చాను. ఈ జీవితంలో గుల్లి తెరలో చిన్న చిన్న సెల్లుల్లో సినిమాలు చూస్తున్నాను. అది మంచి జీవితమేనా? అది దేవ స్వభావం కలిగిందేనా? కాబట్టి పాతదాన్ని మనము వదిలివేయాలి. పాత జీవితాన్ని మనము వదిలేయాలి. లేదు, మనకు తెలుసు సండే స్కూల్ కథ ఒకటి ఉంది. అందులో ఏం చేస్తాడంటే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే అందరికంటే విభిన్నమైనటువంటి ఒక జంతువుని తెచ్చుకొని నేను పెంచుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాడు. జనరల్గా ఎవరైనా ఎలాంటి జంతువుని ఇష్టపడతారు? ఎలాంటి జంతువుల్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు? కుక్క పిల్ల, పిల్లి పిల్ల, మేక పిల్ల, ఇలాంటి పిల్లల్ని పెంచుకోవడానికి, కుందేల్ని అలాంటివి పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ రాజు ఏం చేసిందంటే వాళ్ళందరికంటే ప్రత్యేకమైన దాన్ని నేను పెంచుకోవాలి, దానిలో నాకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు దానిలో కనపడాలని నేను చూస్తున్నానని చెప్పి ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక తెల్లటి పంది పిల్లని తీసుకొచ్చి పెంచుతా ఉంటాడు. బట్టలకు ఆజ్ఞాపిస్తారు, ఆ బట్టలు తీసుకొస్తాడు, దాన్ని శుభ్రం చేస్తారు. రాజుగారికి మరి ఉండే పడక గదిలోనే అది పడుకునేటట్లు దానికి 2 పూట్ల స్నానం, రాజుగారు ఎట్లా ఎన్నిసార్లు స్నానం చేస్తారో అది కూడా అట్లనే చేసేది. దానికి ఆహారం, ప్రత్యేకమైన ఆహారం, రాజుగారు తినే సమయంలో పక్కనే దానికి ఆహారం, అన్నీ పడుకునే విషయంలో కూడా ఆ పక్కనే రాజుగారు పక్కనే పడుకునేటట్లు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలా కొన్ని దినములు గడుస్తూ ఉందంట. ఒకనొక సందర్భంలో ఆ పంది పిల్లకి జ్ఞాపకం వచ్చిందంట. ఏం జ్ఞాపకం వచ్చింది? నా పాత జీవితము అనేది జ్ఞాపకం వచ్చిందంట. ఇంకా అదేం చేస్తుందంటే ఇక్కడ ఎవరు నన్ను ఒప్పుకోరు, నా పాత జీవితాన్ని గడపాలంటే అదేం చేస్తుందంటే ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా ఏం చేస్తుంది? పారిపోతుంది. ఇంకా రాజుగారేమో ఇన్ని రోజులు రాజుగారితో సావాసం చేసింది కదా, సైనికుల పని కూడా. మనం కూడా మన ఇంట్లో చిన్న పిల్లలు అంటే మన బిడ్డ కూతురు కావచ్చు, ఎవరైనా చిన్న పిల్లల్ని, ముఖ్యంగా అమ్మమ్మకు తెలిసి బాధలని శుభ్రంగా స్నానం చేపిస్తుంది, పిల్ల చేయించలేదని శుభ్రంగా అన్నీ చేపిస్తూ ఉంటుంది. పిల్ల 5 నెలలు 6 నెలలు అయిందని అత్తగారికి పోతా ఉంటే ఆ తల్లి ఆ అమ్మమ్మకి ఏం గుర్తొస్తాయి? రోజు పొద్దున్నే సాంబ్రాన్ని వేయటం, సబ్బుకు స్నానం పెట్టడం, పిల్లగారిని రుద్దటం, ఇవే గుర్తొస్తాయి కదా. ఆ బట్టలకు కూడా అట్లనే ఉందంట. రాజుగారు కూడా చింతన పడుతున్నట్ట, ఏమైంది పంది పిల్ల ఎడిపోయింది, పంది పిల్ల కదా దానికి ముద్దు పేరు కూడా పెట్టిండంట. ఏమైందని చూసి ఎక్కడ కూడా దొరకట్లేదు. బట్టలకి ఆజ్ఞాపించాడు, అది ఎక్కడున్నా తీసుకుని రండి అని. వాళ్ళు బట్టలు వెళ్తూనే ఉన్నారు. వెళ్తూ ఉంటే ఒక మురికుంటలో ఉంటుంది, అటు పక్క నుంచి వెళ్తూ దాని ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నా, అది పలకట్లేదంట. ఆ మురికుంటలో దాని యొక్క ఎంజాయ్ అంటారు కదా, అట్లా ఎంజాయ్ చేస్తూ ఉందంట. పాత జీవితం గుర్తొచ్చి కొత్త జీవితం అంతా రోత అయిపోయిందంట. కాబట్టి ఆ రీతిగా ఆ పంది పిల్లని మళ్ళీ శుభ్రం తీసుకొచ్చేసిన ఏముంటుంది? పాత జీవితమే ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో అటువంటి జీవితం, అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలనే కదా మనకు ఈ యొక్క దేవ స్వభావాన్ని అనుగ్రహించిన. పరిశుద్ధత, పవిత్రత, అందులో ఈర్ష్య ద్వేషాలకు అతీతంగా జీవించడము, ఇతరుల కోసము, ఇతరుల మేలు కోసము ప్రార్థన చేయటము, విజ్ఞాపన చేయటము, మనవి చేయటము, అవసరమైతే బాగులేనిటువంటి మన సంఘస్థులను పలకరించడము. మొన్న మధ్య సమయం లేక ఒక సహోదరుడికి మరి ఫోన్ చేస్తూ వచ్చా, సమయం లేక ఫోన్ చేస్తూ ఉంటే
ఆ బ్రదర్ అన్నారు, బ్రదర్ మీరు ఫోన్ చేయడమే మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అని చెప్తున్నారు. మనం ఏం అవసరం లేదు, చక్కటి పలకరింపు ఇవన్నీ మనం ఈరోజు మన సంఘస్థులు ఎందుకు రాలేదు, ఏమైపోయింది అనుకుంటే రావు అని విమర్శించడం కాదు, కానీ ఎందుకు రాలేదు, ఏమైంది, దానికోసం మనం ప్రార్థన చేయటము, ఒకరి మీద ఒకరి యొక్క క్షేమాలు ఒకరు తెలుసుకోవడం, అది దేవుని యొక్క స్వభావం. అంతే తప్ప విమర్శించటము, దూషించటము అవి నీకు తగవు. చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు నువ్వు నీకై తగవు. మాట్లాడాల్సిన మాటలు ఇవి, చెడ్డ మాటలు నీ నోటి నుంచి రాకూడదు, అవి నీకు తగవు. నువ్వు ఎవరి శిష్యరికంలో ఉన్నావు, తను తాను తగ్గించుకునేటటువంటి దేవుని యొక్క శిష్యరికంలో ఉన్నావు. కనికరం కలిగిన, దీన మనసు కలిగిన, సాత్వికుడైనటువంటి దేవుడి దగ్గర నువ్వేం నేర్చుకున్నావు అని అంటే ఏం చెప్తావు? నీ దేవుడు ఇదేనమ్మా నీకు చెప్పేదంటే అదే అని చెప్తావా? చెప్పలేదు. కాబట్టి దేవుని చిత్తానుసారమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో నెలకొల్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. రోమాపత్రిక 8:8. కాగా శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. గుర్తుంచుకో, శరీరమైనటువంటి స్వభావము దేవుణ్ణి సంతోషపరచలేదు. ఆ రాజు ఆ పెంపుడు జంతువుని పెంచుకున్నప్పుడు దానిలో పాత స్వభావం చూసి ఆ రాజు ఇష్టపడ్డా? ఇక రాజనగరికి రానికుండా వదిలేస్తూ వచ్చాడు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా, ఎంతో ఉన్నతమైన ఆశయాలు చొప్పున తనతో పాటే తన తినే ఆహారమే, తన రాజభటుల ద్వారా తను పొందిన సేవలన్నీ కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏమైంది? మనం ఎంత చేసినా దాని స్వభావం మారదు అని చెప్పేసి వదిలివేస్తూ వచ్చాడు. చక్కటి ముద్దు పేరు కూడా పెట్టినప్పటికీ దాని స్వభావంలో మార్పు లేదు. అక్కడ అందుకే అంటున్నాడు, కాగా శరీర స్వభావం గల వారు దేవుని ఏం చేయలేరట, సంతోషపెట్టలేరు. కాబట్టి జ్ఞాపకం 7వ వచనం, ఏలైనగా శరీరానుసార మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడలేదు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోగలిగితే ఆ రీతిగా 85వ కీర్తనలో కూడా మనం చూడవచ్చు. 85వ కీర్తన 4, 5, 6 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే 85వ కీర్తన నా రక్షణకర్తవకు దేవా, నా వైపునకు తిరుగుము, నా మీదనున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాధించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరణమును. కాబట్టి ఆ రీతిగా దేవ స్వభావంలోనే మనము జీవించాలి. అప్పుడు ఆయన సంతోషపరుడుగా ఉంటాడు. కోరహ కుమారులు ఎంతో వేదన కూరినటువంటి పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి అవిధేయత కారణాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క భూమి నెరవేర్చబడినప్పుడు ఉన్న పరంగానే చనిపోతూ వచ్చినారు. ఎందుకు తెలుసా మీకు? కేవలము తగ్గింపు స్వభావం లేని కారణాన్ని బట్టే ఆ కోరహు అతనితో ఉన్నవారు ఆ యొక్క మనం సంఖ్యాకాండంలో చూసుకోగలిగితే 26వ అధ్యాయం అక్కడ మనం చూసుకోగలిగితే వాళ్ళు నువ్వు మాత్రమే యాజకుడుగా ఉంటావా, మేము ఉండకూడదా అని ఒక అవిధేయతను బట్టే వాళ్ళు భూమితో నెరవేర్చబడుతూ వచ్చారు. అప్పుడు వారి కుటుంబంలో అందరూ కూడా మరణించవలసినటువంటి పరిస్థితి. అప్పుడు కోరహ కుమారుడు మాత్రము మమ్మల్ని తప్పించవా, మమ్మల్ని రక్షించవా అని విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు కాపాడబడుతూ వచ్చారు. అయ్యా, మాకు నీలాంటి స్వభావాన్ని నాకు కలుగజేయము అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. నీకు ఇష్టమైన స్వభావంగా నేను జీవించేటట్టు చేయండి. నా తల్లిదండ్రులను బట్టి కాదు, నా తల్లిదండ్రుల యొక్క సావాసాలను బట్టి కాదు, కానీ నాకు ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని నువ్వు కలుగజేయి అని అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే కోరహ కుమారుడు దేవుని యొక్క సన్నిధికి అందుకే అంటున్నాడు, నా రక్షణకర్తవైన దేవా, నా వైపునకు తిరుగుము,
నా మీదనున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలము మా మీద కోపగించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను వెలుగుము. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయు. కాబట్టి ఆ రీతిగా దేవ స్వభావంలోనికి మనము రాగలిగినట్లుగా మనము చూసుకోవాలి. దేవుడు ఏం నేర్పించాడు? దేవుడు సాత్వికుడు గనక దీన మనస్సును నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఆ దీన మనస్సును నేను దినదినము పెంచుకునేవారిగా దేవుడు ఏం నేర్పించాడు? కనికరమైన మనస్సు నీలో ఉండాలని నేర్పించాడు. మనలో ఏమని చూపించాలి, ఎదుటి వారికి ఏం చూపించాలి. ముఖ్యంగా ఎంతో గొప్పగా అందంగా దుస్తులు వేసుకుంటాం, అందంగా తయారవుతాం, అందంగా మాట్లాడతాం. కానీ మనస్సు అనేది ఎట్లా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. అటువంటి కఠిన మనస్సు ఉంటే దేవుని యొక్క శిష్యుడిగా మనము పిలవలేదు. తగ్గింపు మనస్సు, కనికరమైన మనస్సు, విధేయత కలిగిన మనస్సు నీలో నాలో చూడాలనుకుంటున్నాడు. రెండవదిగా మరి మనం చూస్తున్నాం. నాలుగవదిగా ఏం చూసామంటే దేవ స్వభావము, ప్రేమ కలిగిన మనస్సు, దీన మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, దీర్ఘశాంత మనస్సు, ఇతరులకు హాని చేయనటువంటి మనస్సు, ఇతరులను దూషించినటువంటి మనస్సు, ఇతరుల మేలు కొరకు ప్రార్థన చేసే మనస్సు, ఇతర యోగక్షేమాలు తెలుసుకునే మనస్సు. ఇవి నీలో దురాశ లేని మనస్సు. దురాశ ఏం కలగజేస్తుందంట? మన జీవితంలో భ్రష్టత్వం కలుగజేస్తుంది, ఎంతో నష్టం కలుగజేస్తుంది. అలాంటి మనస్సు మన జీవితంలో ఉండకూడదని దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. తర్వాత ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు అంటే మనకి 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 21, 22, 23, 24 వరకు కూడా మనం చదువుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి మనం చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులుగా దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయం తీర్చక దేవునికి తను తాను అప్పగించుకునేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను రాడి మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఇక్కడ చూడండి, ఆయన తన అడుగుజాడలందు నడుచుకున్నాడు, మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎట్లాంటి నడక నడిచాడు? పాపము లేనటువంటి నడక. ఆయన శిష్యుడిగా ఉన్న మనము, ఆయన ప్రజలుగా ఉన్న మనము ఎలాంటి నడక నడవాలి? పాపము లేనటువంటి నడక మన జీవితంలో కలగాలి. ఆయన నోట ఏ కపటమో లేదు, కపటం లేనటువంటి నడక. తర్వాత ఎలాంటి నడక? దూషింపబడి బదులు దూషింపలేనటువంటి నడక. ఇంకా ఎలాంటి నడక? బెదిరింపక న్యాయము తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునను. బెదిరింప లేనటువంటి నడక. ఇక్కడ ఇంకా ఎలాంటి నడక అంటే దేవునికి తన్ను అప్పగించుకున్నటువంటి నడక. ఇటువంటి నడకలు మన జీవితంలో ఉండాలి. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? పాపం చేయమని నేర్పిస్తున్నాడా? పాపం లేనివాడుగా పాపానికి దూరంగా ఉండమని నేర్పిస్తున్నాడా? నా దేవుడైతే దుష్టునికి దూరంగా ఉండమని నేర్పించాడనే సాక్ష్యము చూపించగలగాలి, వినిపించగలగాలి. అయ్యా, నా దేవుడు కపటం లేనివాడు, నా దేవుడు కల్మషం లేనివాడు కనుక నేను కూడా ఇతరుల చెప్పేది వారి విషయంలో ఒకటి, చేసేది మరొకటి కనిపించకుండా నేను నడవాలి. కపటం లేనటువంటి నడక. కొందరు చూస్తూ ఉంటాము, సహోదరులు అయినప్పటికీ, సొంత రక్త సంబంధికుడు అయినప్పటికీ ఎంతో మనిషికి వెళ్ళి మాట్లాడుతూనే ఉంటారు, వేరే వాళ్ళకి సైగలు చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చేస్తారు. లోకంకి చూపించడం కోసం ఒకటి చేస్తారు, లోపల వాళ్ళు పడే మదన కోసం ఇంకొకటి చేస్తారు. అలాంటి కపటం లేనటువంటి నడక, దీర్ఘశాంతం కలిగిన నడక, మరి పాపం లేనటువంటి నడక.
మళ్ళీ దూషణ లేనటువంటి నడక. ఎవరిని తిట్టడము అనేది మన జీవితంలో కలగకూడదు. సందర్భాలు ఉంటాయి, తిట్టు రాకుండా ఉండదు. దాన్ని మనము చూపించకూడదు, తగ్గించుకోవాలి. అయ్యా ఆ సహోదరి నాకు అన్యాయం చేసింది, అందుకే నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే ఆమె అన్యాయం చేయడం కూడా నీకు మేలే అనే గ్రహించుకోవాలి. నిన్ను తిట్టడం కూడా అది మనకి మేలే అనే గ్రహింపులోకి రావాలి. ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే వ్యక్తిగత జీవితంలో అటువంటి అనుభవం ఉంది. ఎంతో కలిసి అన్యోన్యంగా ఉందామని మనం అనుకుంటాము. వారిలో ఏదైనా కపటం వచ్చినప్పుడు, వారిలో ఏదైనా ద్వేషం వచ్చినప్పుడు, వారిలో ఏదైనా దూషణ వచ్చినప్పుడు వాళ్ళతో మనం కలిసి ఉండడం సాధ్యమవుతుందా? సాధ్యమో కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది? నీకున్నటువంటి ప్రేమ వారికి కూడా ఉన్నప్పుడు, వారికి ఉన్న ప్రేమ నీలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అసూయ ద్వేషాల వలన ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. అత్త మామకి, అల్లుడికి, అందరికీ, కుటుంబ రక్త సంబంధులు అందరికీ దూరం అవుతున్నారు. కారణం ఏంటంటే నీ కలిగిన దాన్ని బట్టి వారు దూషించడం కావచ్చు, అసూయ పడటం కావచ్చు, మరొకటి కావచ్చు. నువ్వు దూరం చేసుకోవాలని అనుకోవు, పరిస్థితులు అలాగా ఉంటాయి. అలాంటి వారిని మనమేమో చేయలేదు. దేవునికి దేవుని ప్రజలకి దేవుడు దగ్గర చేయడం కోసమే వాళ్ళలో దూషణ కలిగించాడు, వాళ్ళలో అసూయ కలిగించాడు, వాళ్ళలో ద్వేషం కలిగించాడు అనే భావన వచ్చినప్పుడు దేవునికి దేవుని ప్రజలకి దగ్గరగా చేశాడు. అయ్యా ఈ సమయంలో ఆయన ప్రజలతో ఉండి ఆయన స్తుతించడమే నాకు గొప్ప భాగ్యంగా దేవుడు చేస్తుంది. ఎంత సంతోషం ఉంటుంది, ఎంత గొప్ప విషయం ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ నడక పాపం లేనిదిగా, నీ యొక్క నడక కపటం లేనిదిగా, నీ యొక్క నడక దూషణ లేనిదిగా, నీ యొక్క నడక బెదిరింపు లేనిదిగా, నీ యొక్క నడక దేవునికి అప్పగించుకునే నడక నీ దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. చూడండి, ఆయన పాపము చేయలేదు. పైన చెప్తున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమో కనపడలేదు. ఆయన దూషింపబడి బదులుగా దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈనాడు అన్ని విషయాల్లో చూడండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఉంది. ఏందయ్యా తండ్రికే వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడితే నా పాపములను క్షమించేవాడు ఎవరు ఉంటాడు? కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ రీతిగా మన జీవితంలో ఆయన నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా గాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకో. అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. అయ్యా ఇవన్నీ కష్టంగా ఉన్నాయి, ఇవన్నీ మీరు చెప్పింది బాగానే ఉంది, అనుసరించడమే కష్టం అంటే 30వ వచనంలో ఏమంటున్నాడు? ఆ యొక్క మత్తయి సువార్త 11:30లో ఏమంటున్నాడు? ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. నేను దూషించిన ద్వేషించిన అది నీ మీదికి రాకుండా చేస్తాను. అయ్యా నా ఊరిలోనే నన్ను కొట్టారు, నా ఊరిలోనే నన్ను తిట్టారు, నా ఊరిలోనే నా ఇంటి పక్కన వారితోనే నన్ను అవమానపరిచారు అని నువ్వు అనుకుంటే అవి వాళ్ళ విషయంలో ఎలా చేస్తాడు అని అంటే, వాళ్ళలో పాపం ఏ తప్పు లేకపోయినా వాళ్ళు అవమానపరచబడ్డారు, ఏ పాపం చేయకపోయినా వాళ్ళు శిక్షించబడుతున్నారనే మాటలు వస్తాయి. ఎంత హాయిగా ఉంటుంది అప్పుడు. కాబట్టి అలా దేవుడు ఏం చేస్తాడు అనంటే, నా కాడిని సులువుగాను నా భారము తేలికగాను చేస్తాడు. కాబట్టి ఇది ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఏంటయ్యా నేర్చుకునేదంటే, దీన మనస్సు కలిగి ఉండడము, కనికరమైన మనస్సు కలిగి ఉండడము, అని తాను తగ్గించుకునే మనస్సును కలిగి ఉండడము, విధేయత చూపించే మనస్సు. మనం కూడా ఎవరిని ఇష్టపడతాం? మన ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, 2 మన పిల్లలే, మనం కన్న పిల్లలే. అయినప్పటికీ ఒకడు చెప్పిన మాట వింటాడు, ఒకడు చెప్పిన మాట వీడు కత్తిరోడన్నా చెప్పిన మాట ఏంటన్నా వీడు అంటారు. పెద్దోడు చిన్నోడు ఎవడో ఒక మాట విన్నాడు అనుకో,
వీడు చాలా మంచివాడన్నా, చెప్పిన మాట చెప్పినట్టే చేస్తాడు. చూసావా, నువ్వు కన్న పిల్లలకి నువ్వే వాళ్ళకి అన్ని పేర్లు పెడితే మరి దేవుడు పెట్టడా? లోకస్తులు పెట్టరా? మనకి పెట్టరా? కాబట్టి జ్ఞాపకం ఇస్తూ నిన్ను ఎవరైనా గయ్యాలన్నా కానీ, అవును ప్రభా నాలో గయ్యాలితనం ఉండబట్టే నన్ను గయ్యాలి అన్నారు, నా యొక్క గయ్యాలితనాన్ని మార్చుమనుకోవాలి. నిన్నెవడు తిట్టింది అనుకోండి, అవును వాళ్ళలో నాకు ఆ తిట్టికి సంబంధించిన విషయం కనపడ్డదేమో, కనిపించకుండా చేయమని మనము ప్రార్థన చేయాలి. అమ్మ చూడటానికి చాలా అందంగా సౌందర్యంగా ఉన్నావు, నీలో కనికరమైన మనసు కనపడట్లేదు అని అంటే ఏం చేస్తావు? కొడతావు వాడిని? అవునా ప్రభా, నాలో ఎదుటి మనుషులకి కనికరమైన మనసు లేదా? అదేంటి పిల్లలు, యవనస్తులైనా మీరు తల్లిదండ్రులు మాట్లాడట్లేదంటే చెప్పిన వాడిని తిడతారా? చెప్పిన వాడిని కొడతారా బలం ఉందని? అవును కదా ప్రభా, నా తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదు కాబట్టి ఈ మాట వచ్చింది నాకు, కాబట్టి దాన్ని బట్టి నన్ను నేను తగ్గించుకునేవాడిగా చేయండి అని మనము భావించాలి. నా అత్త నన్ను తిడుతుంది అంటే అత్తను పోయి కొట్టడం, మామను పోయి తిట్టడం, భర్త పోయి కొట్టడం కాదు. ఎందుకన్నది ఆమె అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? సులువుగా ఏం చేస్తాడట? ఇక్కడ చూసాం కదా మత్తయి 30, నా కాడి సులువుగాను భారం తేలికగాను చేస్తాను. వదిలేమన్నా మరదలేమన్నా సంఘంలో ఏమన్నా మనం వాటి గురించి ఎలా ఆలోచన చేయాలి? పాజిటివ్ థింకింగ్ చేసుకోవాలి. అప్పుడే నీ నరాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మేలుకరమైన దీవెనకరమైన పరిస్థితులు వస్తాయి. అయ్యో వాళ్ళకు ఉంది నాకు లేదు అనే ఆలోచన వస్తే లోపల నెగిటివ్ వెళ్ళిపోయి నువ్వే నెగిటివ్గా తయారు, భ్రష్టత్వం వస్తుంది. ఏం లేదు, మన జీవితంలో ఏమొస్తుంది? భ్రష్టత్వం వస్తుంది. ఎదుటివాడు సంతోషంగా ఉండడం ఇష్టం లేనటువంటి మనసు ఎట్లాంటి మనసు? దీన మనసు. అది కాబట్టి జ్ఞాపకం తీసుకోవాలి. దేవుడి శిష్యులుగా ఉన్న మనము అనేకుల మేలుడు మన ద్వారా పొందాలని దేవుడు కోరుచున్నాడు. అనేకులకు మీ ద్వారా, మీ యొక్క పరిస్థితుల ద్వారా, మీ యొక్క మరి విధానం ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, మనస్సు ద్వారా, ఇంకా ఏం చెప్తున్నాడు? ఏమంటాడు? దూషింపలేనటువంటి మనస్సు ద్వారా ఆయన అనేకులను రక్షించబడటకు సిద్ధం చేసుకుంటున్నాడు. అటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రభువుని నమ్మాను, నాకు స్వస్థత జరిగింది, నాకు మేలు జరిగింది, ఇతరుల గురించి నాకెందుకు అని అనుకుంటే కుదరదు. నీ ఇంటి పక్కన వాళ్ళు కూడా క్షేమంగా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనకు మేలు పొందుకుంటాం. కొలస్సీలో కూడా రాసి ఉన్నారు, ఆ యొక్క సంఘంలో ఉన్న వారందరూ కూడా నాకంటే నా పరిస్థితుల కంటే నా సంఘస్థులు మెండైన మేలులైన ప్రీతిగా ఉండాలి. రేపు ఏదైనా నాకు కష్టం వస్తే నన్ను ఆదుకునేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా పొరుగువాడు ఉంటాడు. తల్లిదండ్రులు అనుకుంటారు, కష్టపడ్డాం, పిల్లలు చదివించాం, ఫారెన్ పంపించాం అనుకుంటారు, మంచిదే. కానీ ఆ ఫారెన్లో ఉన్న పిల్లగాడు వచ్చి నీకు సాయం చేస్తాడా? ఇరుగు పొరుగు వారు నీకు సాయం చేస్తారా? చూడండి. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము, మన సంఘము, మన కుటుంబ సభ్యులు, మన కుటుంబము, మన పిల్లలు, మన అందరూ క్షేమపరచబడాలంటే దీన మనస్సు ఎంతో ప్రాముఖ్యం. ఏషియా భక్తులు కూడా ఎంతో గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో ఏషియా కూడా పెద్ద ప్రవక్త. ఆయన కూడా ఆ యొక్క అధ్యాయాలు రాసే క్రమంలో తనలో కనికరం మనస్సు లేదని, తనలో దీన మనస్సు లేదని ఆయన ఒక వాక్య భాగంలో ఒప్పుకుంటాడు తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును, నేను అపవిత్రుడును అంటాడు. చూడండి యెషయా గ్రంథము చూడండి. ఎప్పుడైతే తాను ఆ మాట అన్నాడో, దేవుడు ఎప్పుడైతే ఆయన తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే 66 పుస్తకాలు రాయగలిగే అంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథాన్ని ఏమంటారు? మినీ బైబిల్ అని చెప్తూ ఉంటారు. చూసారా? ఆ యొక్క తగ్గింపు మాటను బట్టి
మిగతా 60 అధ్యాయాలు రాయగలిగేటటువంటి ఆధిక్యత దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నీలో ఉన్న ఆ తగ్గింపు స్వభావం, నీలో ఉన్న విధేయత స్వభావం, నీలో ఉన్న కనికరమైన స్వభావం, నీలో ఉన్నటువంటి ఆ దేవ స్వభావము, నీలో ఉన్నటువంటి పాపరహితమైన స్వభావము, కపటం లేనటువంటి స్వభావము, దూషణ లేనటువంటి స్వభావము నిన్నెన్నో మేలుల గుండా తీసుకెళ్తుంది. ఎలా మేలు చేస్తాడో ఏంటో నీకు దేవుడికే తెలుస్తుంది. అంత మేలుల గుండా నడిపించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. దావీదు కూడా అంటున్నాడు, దావీదు కూడా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎప్పుడు అనంటే తను తాను తగ్గించుకున్నప్పుడు. యెషయా కీర్తనలు 51వ అధ్యాయంలో 51వ కీర్తనలో మరి 17వ వచనం అనుకుంటా అక్కడ అంటున్నాడు, 51:17 అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 51 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగిన హృదయమును నీవు అలక్ష్యమో. చూసారా? విరిగిన మనస్సే, తగ్గింపు మనస్సే, కనికరం మనస్సే, విధేయత కలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. అందువల్ల నీవు లక్ష్యము పెడతావు. నన్ను బట్టి కాదు, నా యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, నా యొక్క ప్రార్థన, విజ్ఞాపన, మనవులు ఏవైనా కానీ నీవు దాని మీద లక్ష్య పెడతావు అంటున్నాడు. ఎప్పుడు అన్నాడు? విరిగిన మనస్సు కలిగినప్పుడు, తగ్గింపు స్వభావం కలిగినప్పుడు. అందుకే ఇంకా మోషే కూడా మంచి పేరు పెడుతూ వచ్చినాడు. దేవుడు ఏమని పేరు పెట్టాడు? నా ఇల్లంతటిలో ఏమంటాడు? నమ్మకమైనటువంటి వాడకు, సాత్వికుడు అని కూడా పేరు ఉంది. కారణం ఏంటంటే అంతగా దేవుని యొక్క ప్రజలుగా ఉంటూ తను తాను తగ్గించుకున్న వారిగా మనము చూస్తున్నాం. ఆ రీతిగా మన జీవితంలో కూడా నీ మీద నా మీద అనేకమైన నిందలు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు. 34వ కీర్తన 18వ వచనము, 18, 19 అట్లా ఉంటాయి, చూద్దాం. 34వ కీర్తన 34వ కీర్తనలో చూడండి, 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని. చూసారా? ఎలా ఆ యొక్క దీన మనస్సు, కనికర మనస్సు, సమ్మతి గల మనస్సు, తర్వాత దేవ స్వభావం కలిగిన మనస్సు, తర్వాత విధేయత చూపిన మనస్సు ఎంత ఆశీర్వాదాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది అని అంటే అంతగా ఆశీర్వదించబడు. 57వ యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇలాంటి మనస్సు కలిగిన వారికి దేవుడు ఎక్కడ ఉంటాడట? చూడండి, యెషయా గ్రంథము 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడును ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను దేవుడే నీ యందు నివాసము చేసేదను అని చెప్తున్నాడు. యెషయా 61వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. 2వ వచనంలో 61 ఇక్కడ ఏమనిందంటే 66వ అధ్యాయము 2వ వచనము 2వ భాగం చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందట? వారి మీదనే ఉంటుంది. మనం అనేకులుగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టి వారి మీదనే ఉంటుంది. ఎవరంటే మాట వినని వారి మీదనా? ఎవరి మీద ఉంటుంది? విధేయత చూపిన వారి మీద, కనికరమైన మనస్సు కలిగిన వారి మీద, తను తాను తగ్గించుకున్న వారి మీద. ఎవరు ఏం ఉంచుతాడైనా? దేవుడు వారి మీద దృష్టి ఉంచుతున్నాడు.
అల్లరి చేసే వారి మీద, అటు ఇటు మాట్లాడే వారి మీద, చెడ్డ మాటలు పలికిన వారి మీద, అబద్ధ సాక్ష్యాలు చెప్పే వారి మీద ఉంటుందా? కాబట్టి జ్ఞాపకం నీ కలిగే ఆపదలు అనేకమై ఉండొచ్చు. వాటన్నిటినీ ఏం చేస్తాడు? 34వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఏమనుంది అక్కడ? వాటన్నిటినీ ఆయన నేను ఒకటే ఇడిపిస్తా అని చెప్తున్నాడా? అన్నిటినీ ఇడిపిస్తాడు. నీకెన్నైనా కావచ్చు, వాటన్నిటిని ఆయన ఇప్పిస్తాడు. అందుకే అన్నిటికైనా ప్రాముఖ్యమైన చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే కనికరమైన స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే దేవ స్వభావంలో ఉంటారో, ఎవరైతే కపటం లేనటువంటి నడక నడుస్తారో, పాపం లేనటువంటి నడక నడుస్తారో, దూషణ లేనటువంటి నడక నడుస్తారో, బెదిరింపు లేనటువంటి నడక నడుస్తారో, తన యొక్క పరిస్థితులన్నింటినీ ఆ దేవునికి అవిధేయతగా ఉంటే విధేయతగా మార్చమని అడుగుతారో, వారు పొందేటటువంటి మెండైన మేలైన గొప్పదైనటువంటి దీవెన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క చిత్తంలో ఉండి, దేవుని ప్రజలుగా ఉండి, ఆయన శిష్యుడిగా మనం పిలువబడాలి. ఆయన శిష్యుడిగా మనం పిలవాలి. మీరెవరు అంటే క్రైస్తవులం అని చెప్పొద్దు. మీరెవరు అంటే యేసు ప్రభువారి శిష్యులమని చెప్పాలి. యేసు ప్రభువారి శిష్యుడు. క్రైస్తవులు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ రాయబడి ఉంది, వాళ్ళంతా 1 సంవత్సర కాలం అంతా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ, బోధిస్తూ, పాటలు పాడుతూ ఉన్న దాన్ని బట్టి వచ్చింది. వాళ్ళు అంతమానంగా ఉంటారు కానీ శిష్యరికంలో ఉండలేకపోతున్నారు. క్రైస్తవంలో ఉంటున్నారట కానీ శిష్యులుగా ఉండలేకపోతున్నారు. ఆయన చిత్తం నెరవేర్చే వారిగా ఉండట్లేదు, తన శిలువ అనుభవం గుండా వెళ్ళట్లేదు, తన కాడిని మోసేవారిగా ఉండట్లేదు, తను తాను ఉపేక్షించుకునే వారిగా ఉండట్లేదు. శిష్యులైతే ఎలా ఉంటున్నారట? శిష్యులు అనబడేవారు ఎలా ఉంటున్నారట? తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నారు, తన శిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నారు, తన యొక్క చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారిలో ఏం కనిపించట్లేదట? దేవుని యొక్క చిత్తము కనిపిస్తున్నట్టు కానీ సొంత ఆలోచనలు, సొంత పరిస్థితులు ఏమి కూడా వారిలో కనిపించదు. అలాగా మన జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క పరిస్థితి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యము వారి. కాబట్టి మనము చివరిగా ఆ వచనాన్ని చదువుకొని ముగించుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, 29వ వచనాన్ని మనము చదువుకొని ముగించుకుంటాం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగా. మౌనంగా ఉండండి. సహోదరులు మనకు వాళ్ళలో సహాయం చేస్తారు. మీరందరూ మౌనంగా ఉండి విన్న వాక్యాలను ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు ఆయన మా మేలుకు అనేక విషయాలు తీసుకొచ్చిన పనున దేవ తండ్రి, మతేశ్వర తరపులు ఉదయంలో సర్వీస్తో అనిపిస్తున్నా. ప్రభా, మీరు నాకు నేర్చుకోండి అని చెప్తూ వచ్చినాం. అవును, ఈ విషయాలు నేర్చుకోవాలి తండ్రి. మీ విశ్రాంతిగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే ప్రభావ తండ్రి నువ్వు మాత్రమే సాధ్యులు. దేవ మనసు కలవాడు కనుక నా మనసుల్లో ఎవరిలో లేదు, కేవలం ప్రభావ నీలో ఉంది కనుక మాటలు నేర్చుకోవడం కోసమే అనేక విషయాలు తీసుకొస్తున్నాను తండ్రి. నువ్వు నీ యొక్క విధేయత, తగ్గింపు
మాకు చూపిస్తూ వచ్చిన దైవ స్వభావం నేర్పుతూ వచ్చిన కనికరం నేర్పుతూ వచ్చింది కొన్నాళ్ళు. దేవా తండ్రి వీరి నలిగిన మనసుల గురించి అనేక విషయాలు చెబుతూ కొన్నాళ్ళు. దేవా నిజమే తండ్రి, మమ్మల్ని ఏదన్నా మాట అంటే మేము ఎంతో బాధపడేవారు. అది నిజమే తన ప్రభావాన్ని ఒప్పుకునే పరిస్థితి మాలో లేదు. కారణం మా మనసు కఠినంగా ఉంటుండగా తండ్రి మీరే మెత్తన చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం. తండ్రి అనేక విషయాల్లో నేను గాయపడిన వారు అని అనుకుంటున్నాం. తండ్రి నిజానికి నీవు తండ్రి నేను కొట్టిన హింసించిన బాధ ఉపయోగించిన తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కనుక దీన్ని క్షమించుము అనుకుంటున్నాం. ఓ దేవా, మేము ఎప్పుడు మా జీవితంలో ఉన్నాడు ఎలాంటి మాట మాట్లాడలేదు. మమ్మల్ని క్షమించం, పాపం అనుకుంటున్నాం. దేవా తండ్రి ఈ శిష్యులుగా ఉండే భాగ్యం దయచేయండి. క్రైస్తవులు పేరు చెప్పుకొని మేము అనేక రకాల మోసాలు, అనేక రకాల తండ్రి ఆచారాలు ఉన్నాయి. కానీ శిష్యుడికి ఉన్న లక్షణం మాలో లేదు. శిష్యుడిగా ఉన్న లక్షణం ఉంటే నీవు ఎక్కడ ఉండవో మేము అక్కడ ఉంటాం. నీవు కూర్చోమంటే కూర్చుంటాం, నుంచోమంటే చెప్పిన ప్రతి మాట వింటాం. దేవా తండ్రి మరి యోహాను శిష్యులు, మరి ఏలియా శిష్యులు, ఎలీషా శిష్యులు ప్రభావం ఎంతో తండ్రి నీ సన్నిధిలోనే నిలబడుతున్నాను. మేము తండ్రి నిన్ను నిర్లక్ష్య పెట్టేవారు అనుకుంటున్నాం. మమ్మల్ని అందరూ క్షమించండి. ఓ దేవా తండ్రి నీ పనిలో ఎంతో తండ్రి నిర్లక్ష్యం చేసేవారు, శాపగ్రస్తులు, పడిపోయిన వారు, భ్రష్టులు కొట్టుకుంటున్నాం. మా భ్రష్టత్వం తొలగించండి. దేవా తండ్రి మరొక రైతు కూర్చున్నాం కానీ వారమంతా నీకు అవిధేయంగా ఉన్నాం. వారమంతా నీ మాట వినకుండా మా మాట విని నియమ కోరికలలో తండ్రి నీ ఇంట్లో మా ఇంట్లో ఎక్కడ చూసినా నీకు వ్యతిరేకంగా మేము జీవించి చేయకూడని పనులను చేసి ప్రభా అయినా మేము మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటుండగా ఆ శాపం అట్లాగానే ఉంటుండగా తిరిగి ఈ వాక్యం ద్వారా దాన్ని తండ్రి ప్రభా శుద్ధీకరించి మీ రక్త ప్రోక్షంతో కుమ్మరించండి. ప్రభా సాయం చేసుకోండి. మా విధేయులన్నింటిని మన్నించండి. మా భ్రష్టత్వాన్ని మన్నించండి. ప్రభా తండ్రి ప్రతి లోకానికి ఎంతో విలువిస్తాం. ఈ వాక్యాన్ని విలువివ్వని వారు తండ్రి నీ మందిరానికి సమయం ఇవ్వలేదు. వారు వాక్యం చదవటానికి, వాక్యం వినటానికి, తండ్రి పరిశుద్ధంగా జీవించడానికి, తండ్రి సహవాసం ఉండటానికి మాకు ఎంతవరకు మనసు లేదు. పాపం దౌర్భాగ్యం ఒప్పుకుంటున్నాం. ప్రభా నన్ను కడగ, మమ్మల్ని కడగ ఈ పవిత్ర రక్తంతో ప్రభా తండ్రి రక్త ప్రోక్షణ కుమరించు సాయం చేస్తారమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసు తన ప్రేమ రాత్రి ఒక రకమైన కృతి చెల్లించి ఇది మీ పట్ల నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనికి చేయను. ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవ, మరొకసారి మాకు ఇచ్చిన ఈ యొక్క తండ్రి ఆయుష్ను పెట్టమన్నాడు. వీటిలో పాల్గొంటుండగా సాయం చేస్తారండి. ప్రభుత్వం పవిత్రపరచండి. మా హృదయాలు తండ్రి, మా యొక్క ఆత్మదేహాలు ప్రభా నీ వల్లే క్షమించే మనసు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమె ఎవరైతే మరి బరువు చేస్తారో వారు కుదిరేస్తారు. తరగతిపై చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకురాబట్టి కొంచెం తీసుకొని తక్కువ ధ్యానించండి.
ఇంకా ఎవరైనా తీసుకోవాల్సింది ఆపరకమే కూడా వార్తలు ఎత్తుకొని ఇది నా రత్నాలు కొత్త నిబంధన దీని కాలం కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమలు తండ్రి పరిశుద్ధమైన దేవ ఇచ్చిన రక్తము తండ్రి మా ప్రతి పాపాన్ని పవిత్రపరుస్తున్నది పొందనాలు తండ్రి దీని విలువ దీని శక్తి ప్రభావ ఎదుగునట్టుగా నాయన ఇంకా మనల్ని వేగించము దేవా పాప శాపాల నుంచి దయచేయండి తండ్రి మీ రక్తము తండ్రి అతి శ్రేష్టమైంది మా ప్రతి విషయంలో తండ్రి నువ్వు కడిగి పవిత్రపరుస్తున్న పొందనాలు తండ్రి మా బదులుగా మరణించి మీ రక్తం చేత మమ్మల్ని విమోచించిన దేవుని పొందనాలు చేస్తున్నాను రక్తం తండ్రి మీ యొక్క రక్తాన్ని సాధిస్తున్న రసపాత్రం రసం తీసుకుంటున్నాం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పవిత్రపరిచి మీ నామాన్ని భయించుకోమని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని స్తుతించి ప్రార్థించి అని వేడుకున్నాం తండ్రి ఆమె ఎవరైతే అలా పాత్ర చేసినారో మరి ఈ ఆసుపత్రిలో మీరు తీసుకోవడం కోసమని మీ కుడి హస్తం తలగడ్డపై చూపించండి మీ దగ్గర తీసుకురాబట్టి చొక్క తీసుకొని ప్రభావితం తండ్రి పరిశుద్ధమైన దేవా ఇంతవరకు ఆయన నువ్వు మా మధ్యలో చేసిన కార్యాలయంలో ఉన్నాను దేవా ఈ లోకంలో పతనమైన లోకంలో శత్రు లోకంలో నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కైరాన్ని బట్టి వందనాలు నీ బిడ్డగా మార్చుకొని నీ సన్నిధిలో కూర్చునే భాగ్యం ఇచ్చిన వందనాలు గొప్ప దేవుడు కృపల తండ్రి
తండ్రి మా ప్రతి అవసరాలు ప్రతి అక్కను తీర్చి మనల్ని వెలిగించి అనేక గొప్ప కార్యాలు జరిగిస్తున్న అనేక వందనాలు దేవా. ఏకమైన రీతిలో పాపకులను దీవించు ఆశ్రయించు ఎవరిని ఐక్యంగా చేయవలసిన వారిని క్షమించు మిగిలిపోయిన రెట్టుగా రాకుండా ఈరోజు నాన్న వారికి ఆయన లోపం చెందిన వారికి సాదృష్టం ఉంటుండగా ఇంకా రక్షణ ఉన్న వారికి ఉంటుండగా అటువంటి అందరూ తన రక్షణ పొందినట్టుగా నీకు ఒక దయచేస్తుగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఇంకొచ్చిన వీళ్ళందరినీ దీవెనకరంగా చేయము తండ్రి. ఆయన దూర ప్రాంతం నుంచి ఆయన వచ్చిన గ్రామంలో ఒకరిని జ్ఞాపకం చేసుకున్నాము దేవా. తండ్రి ఈరోజు రాను వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వచ్చిన వీళ్ళందరి మీద నీ కృప నీ క్షేమం చూసుకుని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆయన పెద్దవారు వృద్ధాత్మ వారిని తండ్రి మంచాలుగా పరిమితమైన వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించును. మరి నేను అరుఫలం కలిగిన వారిని తల్లి సుప్రసం పరకాయ ఆయత్తపరచంలో ముఖ్యంగా దేవకిని బట్టి వందనాలు ప్రభా. సంజయ్ తన కుటుంబంలో చేసిన మేలుని బట్టి వందనాలు. అలాగే సుభాష్ గారు తన కుటుంబంలో చేసిన మేలుని బట్టి సంధ్య తల్లి కూడా సుప్రసంగా సంస్కృతి పరిస్థితి పెట్టుకుంటున్నాం దేవా. నేడు దినాన్న రచిత తండ్రి ప్రభా మరి నేను ప్రభా నేను చక్కగా మరి కుమార్తె కంటే గురించి వందనాలు తండ్రి. తండ్రి నన్ను ఆయన బిడ్డ తల్లి చక్కగా క్షేమంగా ఉంటాయని కావచ్చు దయచేయండి. మీ యొక్క గొప్ప రక్షణతో ప్రభావిని అలంకరించి మంచి శక్తిని పోస్తూ తండ్రి గాయాలన్నింటినీ తండ్రి చక్కగా మరి తండ్రి నేను మానుకున్నట్టుగా నా మానుకోనట్టుగా సహాయం చేస్తున్న వస్తూ పెట్టుకుంటున్నాను. ఇక తండ్రి సంధ్య బేబీ కోసం ప్రార్థన చేస్తున్నాను. రేణుకా సిస్టర్ కోసమే ప్రార్థన చేస్తున్నాను. ప్రభావం కోసమే ఆ యొక్క పరిశోధనలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవెనకరంగా చేయము తండ్రి. పశువులను బట్టి వందనాలు మంచి ఆరోగ్యంతో నీవు రక్షణ దయచేస్తూ పెట్టుకున్నాం. సరికొండ సీలను బట్టి వందనాలు ఇస్తున్నాను. దీవెనకరంగా చేయము. పరిచర్యలో వాడుకునే విధానం కొరకే వందనాలు. సమయాన్ని బట్టి పేటలను బట్టి వందనాలు. పేట కుటుంబాన్ని కూడా దీవెనకరంగా చేయము దేవా. నీ మాటలు తెచ్చుకొని అపరపాతను కూడా అనుగ్రహించవలసి పెట్టుకుంటున్నాం దేవా. తండ్రి ఈ సంధిలో తండ్రి భరతను బట్టి వందనాలు. ఎవరి కాలంలో తండ్రి ఈ కాడు ఉండటం ఎంతో అవసరం కనుక తండ్రి మాట అర్థమైనట్టుగా ఈ ప్రభు దయచేయండి. ఓ ప్రభు సహాయం చేస్తారండి. నేను ఈ రోజును బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈరోజు చక్కగా నీ సన్నిధి కోసమే తను తండ్రి ఉండడానికి ప్రభు వందనాలు ఇస్తున్నాను. దీవించము ఆశీర్వించము సహాయం చేస్తే రాష్ట్రం వెళ్ళిపోయినా సూర్యుడిని బట్టి వందనాలు. సూర్యుడు తండ్రి నేను మందిర విషయంలో ఎంతో తండ్రి అత్యంత ప్రభా తండ్రి నేను శ్రద్ధ కలిగి ఉంటుండగా శ్రద్ధ కలిగి ఉన్న అనేక మేలులు దీవెనలు ప్రభా ఇస్తరని వాగ్దానం చేసిన కనుక దీవెనకరంగా చేయవలసిందిగా పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రభా సన్నిధిలో ఈ బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభా. తండ్రి మీరు సాయం చేస్తారండి. విశ్వాసం కూడా జ్ఞాపకం చేసుకోండి. చదువు మీద ఆసక్తి పుట్టించండి. మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. మరి కాలేజీలో స్కూల్కి వచ్చిన పిల్లలు అందరి మీద ఈ దయ ఉంచవలసి వెళ్ళిపోతున్నాం తండ్రి. తండ్రి మానస కొరక హిందూ కోసమే ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని అలాగే కీర్తి పవన్ కోసం ప్రార్థన చేస్తున్నాను. శ్రీ తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. శ్రీను ఆలోచన అంతట్లో ప్రభావం నేను దయచేసి ప్రభావం తన మీద తండ్రి. మరి నేను ఈ తండ్రి పరిస్థితులన్నింటినీ ప్రభావం మీరే తొలగించి చక్కగా తిరిగి సమకూర్చవలసిందిగా వేడుకుంటున్నాం. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ తండ్రి. ఆయన ఇంటికి వచ్చిన వీళ్ళని అందరిని బట్టి తల్లిదండ్రులను బట్టి వందనాలు. నేను ఆ పదవాక్షం దీన్ని బట్టి వందనాలు తెలుస్తున్నా. హృదయం గారిని బట్టి వందనాలు తెలుస్తున్నాను. చారం గారిని బట్టి వందనాలు. ప్రభావ తండ్రి నేను ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని పెద్ద వేసుకున్నా తండ్రి. నాయన ప్రభా బిడ్డలందరి మీద నీ ప్రభావం చూస్తూగా వేడుకుంటున్నాను దేవా. మీ సన్నిధి ప్రతి ఒక్కరు ప్రభా జ్ఞాపకం కష్టం గారు దయమని గారు కూడా రంగంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. చూడడానికి ప్రభా మీరు జీవనకాయంగా చేయండి ప్రభా. తండ్రి పెద్ద వయసుకు వచ్చిన బిడ్డలుగా ఉంటున్నారు. వారి అందరి మీద విశేషం కూడా దయచేయండి ప్రభా. మరి నెల వయసులో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి. నేను ఇంకా ఈ సన్నిధిలో తండ్రి నమ్మకంగా తండ్రి పరిచర్యలో ముందుకు పోతున్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన తండ్రి రక్షణ కాపాడుకునే విషయంలో ప్రతి బిడ్డకి కావాల్సిన జ్ఞానం దయచేస్తున్నాం తండ్రి. ఇంటికి వచ్చిన వెంకట కొట్టై ప్రార్థన చేస్తూ తన కుటుంబాన్ని దీవెనకరంగా చేయలేయ ఎవరి కాలంలో తండ్రి నీ వాక్యం నేర్చుకొని నెమ్మది కలిగి ప్రభావ ఈ నామానికి మహిమ చేసేదిగా నీ కొరకు దయచేయండి. కృష్ణయ్య గారు కృష్ణయ్య గారు వంటి మరి ఆయన వెంకటేశ్వర జ్ఞాపకం చేసుకుని శ్రీను ప్రభు మంచి ఆరోగ్యంతో నీకు తండ్రి ఆయన ప్రభా
తండ్రి నేను ఇచ్చిన బిడ్డలందరిని బట్టి నన్ను వందనాలు చేస్తున్నాను ప్రభా. పెద్దకి నేను జ్ఞాపకం చేసుకున్నాను నేను తండ్రి భారతంలో జ్ఞాపకం చేసుకున్నాం ఇచ్చిన కుటుంబాలన్నింటినీ ప్రభావం దీవెనకరంగా చేయండి. మాతా సహోదరుని బట్టి నా బిడ్డలందరి మీద విశేష ప్రభు దయచేయండి తండ్రి. ఆయన మరి ఏ విషయ జైపూర్ కోసమే ప్రార్థన చేస్తున్నాను. మరి కంపెనీ మరి నేను మంచి ఆఫర్ ఇచ్చేది పనులు తన మీద విశేషం ప్రభు దయచేయండి. కుటుంబాన్ని జీవించము పరిచర్యలో బిడ్డ వాడబడుతుండగా తండ్రి మీ నామానికి భయం వచ్చింది కదా ఈ ప్రభు దయచేస్తూ పెట్టుకుంటున్నాం. అలాగన తల్లి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి సురేష్ గారి కుటుంబాన్ని దీవెనకరంగా చేయండి ప్రభా. తండ్రి చందు ఉద్యోగం కొరకై ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంట్లో అనేక పనులు కలిగి ఉంటాడు కదా ప్రభా. బిడ్డలందరికీ మంచి ఆలోచనలు ఇవ్వండి. ఆయన అనేక మంది బిడ్డలు తమ బిడ్డలు ఎక్కువకుండా సాయం చేయడం కోసమై మరి ఆయన ప్రభా ప్రార్థన అన్ని ప్రార్థన చేసిన ప్రభు వారు కూడా తల్లి సంపత్తి ఉన్నట్టుగా నీ సన్నిధిని ప్రభా బిడ్డ వంశవస్తుగా వేడుకుంటున్నా తల్లి మోషే తల్లి నేను ప్రభా అది సంపూర్ణమైన శక్తి నింపనట్టుగా సాయం చేస్తూ వస్తూ వేడుకుంటున్నాం. దేవా మీరు ఎవరి బట్టి అందరూ సమయంతో కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరు ఏమైనా చేయండి ప్రభా. మరి ప్రభా కుటుంబాలన్నింటినీ విశేషమైన ప్రభుత్వం నేను కోసం వేడుకున్నాను. పోయిన వారాలతో బలహీనమైన బిడ్డలందరి మీద ఈ యొక్క రక్త ప్రోక్షణ కుమ్మరించి తీసుకొచ్చినందుకు సామాన్లు కూడా సమకూర్చడానికి మనాలు వేస్తున్నాను. గృహ నిర్మాణాలు ఉన్న బిడ్డలందరూ చక్కగా జరిగినట్లుగా తండ్రి మరి ఆయన ప్రభా రజనీ కొరకై ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి కుటుంబంలో బాగా చక్కగా నెమ్మది దయచేసి ఆరోగ్యంతో నీటి తన విశ్వాసం కర్త కొనసాగించి వేసులో చూసినట్టుగా నీ ప్రభు దయచేస్తూ వెళ్ళుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఇచ్చిన ప్రభా ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. నైనా మీరు జీవనకరంగా చేయండి. దాసుడు నష్టలను బట్టి కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన పరిచర్య ఉద్యోగాన్ని బట్టి వందనాలు జీవనకరంగా నన్ను కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి. జగదీష్ తండ్రి మరి సోమవారం ఉదయకాలం నుంచి ఎగ్జామ్ ఉంటుండగా తండ్రి నేను కుమార్తె జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి చదివి గుర్తుపెట్టుకోవడానికి వాటి చక్కగా రాయగలిగిన దయచేయండి ప్రభా. తండ్రి మంచి తండ్రి ఆరోగ్యంతో ఉంచండి ప్రభావంతో అనుకూలపరచండి. ఆయన ఎవరు ఎక్కడ తొట్టుపడకుండా తన స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చదువు సంవత్సరం అంతా ఎంతో కష్టపడి చదువు మరి ఆయన వినియోగించిన కావాల్సిన జ్ఞానం దయచేస్తున్నా వేడుకుంటున్నాం. మరి ఆయన ప్రభా సాయం చేస్తారండి ప్రభా. మరి మున్సిపాల్లో ఉన్న ప్రతి బిడ్డ మంచి యోగ్యమైన బిడ్డలుగా ఆయత్పరచబడినట్టుగా ఈ ప్రభు దయచేసి నామాన్ని మహిమించుకోవచ్చు వేడుకుంటూ చేసిన మీరన్నిటి కూడా ఆదరిస్తూ ఘనత మహిమ స్థుతి ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటుండగా గమనిస్తుంది పాట మనము మధ్యాహ్నం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఏం సార్ చెప్ప అది మీకు లైవ్గా కనపడుతుంది. నువ్వు లైవ్గా కనపడతావు. ఇదే నిష్పాపం చేసేదంట తప్పు కదా. పాట సంఖ్య 512 506 ఇంకా పాత పుస్తకంలో 434 మనం వేసిన వారము మన వారినే ఇందుకు మనమేసుని వారలము
తన వారిగానే యుందుము మన బేసుని వారలము తన వారిగానే యుందుము మనను తనకే స్తుతి పాడెదము మనలను తనకే స్తుతి పాడెదము మనమే సుని వారలము తన వారిగానే యుందుము మనమే సుని వారలము తన వారిగానే యుందుము కృపా సత్య సంపూర్ణ భాగ్యము నరరు ప్రియాయేను కృపా సత్య సంపూర్ణ భాగ్యము నరరు ప్రియాయేను అనుకొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునితో కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము మనమే సుని వారలము తన వారిగానే యుందుము మనమే సుని వారలము తన వారిగానే యుందుము వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము మనమే సుని వారలము తన వారిగానే యుందుము మనమే సుని వారలము తన వారిగానే యుందుము మహిమాన్యుసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును మహిమా నివాసు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును మన ప్రభువే దీపమయుండు తన వెలుగు ప్రచురమగున్ మన ప్రభువే దీపమయుండు తన వెలుగు ప్రచురమగున్ యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము మనమే సుని వారలము తన వారిగానే యుందుము
పరమేశుని వారలము తన